హాయ్ ఎవ్రీవన్. మనకి ఎక్సెల్లో ఒక టేబుల్లో ఉన్నటువంటి డేటాలో న్యూమరికల్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సమ్ చేయాలన్నా, లేదంటే యావరేజ్ చేయాలన్నా, లేదంటే దాంట్లో మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నా, మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నా, అలాగే కౌంట్ తీయాలన్నా మనం జనరల్గా ఏం యూజ్ చేస్తాం? సమ్ అనే ఫంక్షన్, యావరేజ్ అనే ఫంక్షన్, మిన్ అనేది, మ్యాక్స్ అనేది, అలాగే కౌంట్ అనే ఫంక్షన్స్ ని మనం వాడతాం జనరల్ గా. అయితే ఈ ఫంక్షన్స్ అన్ని ఎలా వర్క్ అవుతాయంటే ఎంటైర్ టేబుల్ మీద వర్క్ అవుతూ ఉంటాయి. ఓకే, అలా కాకుండా నేను ఆ టేబుల్లోని వేరే ఏదైనా ఒక ఫీల్డ్ బేస్ చేసుకుని, వేరే ఏదైనా ఒక కాలంలో ఉన్న వాల్యూస్ ని బేస్ చేసుకుని ఈ ఫంక్షన్స్ వర్క్ అవ్వాలి అంటే మనకి దీనికి సెపరేట్ ఫంక్షన్స్ ఉన్నాయి. అదే డిసమ్, డి యావరేజ్, డి మిన్, అలాగే డిమాక్స్ అండ్ డి కౌంట్ అనమాట. సో ఈ వీటిని ఉపయోగించి మనం ఒక పర్టిక్యులర్ వాల్యూస్ మాత్రమే సమ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డిపార్ట్మెంట్స్ మనకి ఎన్ని ఉన్నాయి? అకౌంటింగ్, సేల్స్, రీసెర్చ్ అని ఉన్నాయి కదా. నేను ఇక్కడ అకౌంటింగ్ అని సెలెక్ట్ చేశాను అనుకోండి. నాకు ఈ టేబుల్లో శాలరీస్ ఏవైతే ఉన్నాయో ఈ అకౌంటింగ్ వాళ్ళకి సంబంధించిన శాలరీ టోటలే అవ్వాలి ఇక్కడ. అలాగే యావరేజ్ కూడా కేవలం వాళ్ళవే అవ్వాలి. అలాగే మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఓన్లీ ఈ అకౌంటింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన శాలరీలోనే మినిమం, మ్యాక్సిమం అండ్ కౌంట్ తీయాలి. అది ఎట్లాగా అనేది ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్లో మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇక్కడ ఏ వాల్యూ నేను పెడితే ఆ వాల్యూ తాలూకు ఈ సమ్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, దాని ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు డిసమ్. ఓకే, ఫస్ట్ డేటాబేస్. డేటాబేస్ అంటే ఏం లేదు, మీరు ఎంటైర్ టేబుల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఎంటైర్ టేబుల్ సెలెక్ట్ చేసుకుని మీకు ఈ ఎంటైర్ అన్ని ఫంక్షన్స్కి కూడా ఈ డేటాబేస్ అన్నది ఫిక్స్ కాబట్టి నేను దాన్ని ఫ్రీజ్ చేస్తున్నాను. ఫ్రీజ్ అంటే ఏం లేదు, మీరు అక్కడ F4 కొడితే అది ఫ్రీజ్ అవుతుంది, అంటే డాలర్ సింబల్స్ వస్తాయి అన్నమాట. కామా ఫీల్డ్. ఇక్కడ ఫీల్డ్ ఏంటంటే మీరు ఈ సమ్ అన్నది దేని మీద చేయాలనుకుంటున్నారు. నేను ఇక్కడ శాలరీ మీద చేయాలనుకుంటున్నాను, రైట్? శాలరీ అన్నది ఈ ఏ కాలం ఇది చూడండి, F1. ఓకే, ఆ కాలం హెడ్డింగ్ దగ్గర సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఓకే, నెక్స్ట్ కాలం, కామా నెక్స్ట్. ఇప్పుడు ఆ క్రైటీరియా ఏంటి? క్రైటీరియా ఏంటంటే ఈ డిపార్ట్మెంట్ అనేది ఏదైతే ఉందో దాని యొక్క ఇదనమాట, దాని యొక్క రెఫరెన్స్. సో ఇది కూడా కామన్ గానే ఉంటుంది కాబట్టి నేను దీన్ని కూడా ఫ్రీజ్ చేస్తున్నాను. వచ్చి డైనమికల్ గా ఉంచింది ఏంటి అంటే ఆ ఫీల్డ్ సెకండ్ పారామీటర్ను మాత్రమే నేను డైనమికల్ గా ఉంచాను, మిగతా రెండు కూడా నేను ఫ్రీజ్ చేస్తున్నాను. ఓకే, ఫ్రీజ్ చేశాను. నెక్స్ట్ ఇదే పద్ధతి నేను మొత్తం అన్నిటికి కూడా చేయాలి. చూడండి, డిసమ్. ఓకే, నేను యావరేజ్ కూడా సేమ్ స్ట్రక్చరే, బట్ ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే ఫార్ములా నేమ్ డి యావరేజ్. ఓకే, సేమ్. అలాగే మినిమం కూడా సేమ్ అనమాట, DMIN. అలాగే మ్యాక్సిమం DMax. అలాగే కౌంట్ నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను మొత్తం అంతా మళ్ళీ రాయకుండా. చూడండి, కౌంట్ 3. ఇప్పుడు ఇది కరెక్టా కాదా అని చూద్దాం. నేను అకౌంటింగ్ కదా, దీంట్లో చూడండి అకౌంటింగ్ 1, 2, 3 మూడే ఉన్నాయి కదా. నేను వాటిని ఫస్ట్ హైలైట్ చేస్తాను, ఎల్లోలో హైలైట్ చేస్తున్నాను. సో అకౌంటింగ్ వాళ్ళని సెలెక్ట్ చేస్తాను. దీంట్లో చూడండి టోటల్ ఎంత? 5,000, 2,400 అండ్ 1,300 ఎంత? 8,750. సరిపోయిందా? అలాగే దానికి యావరేజ్, దీనికి యావరేజ్ 2916. చూడండి, సరిపోయిందిగా. ఇప్పుడు ఈ మూడిట్లో మినిమం వాల్యూ 1,300, అలాగే మ్యాక్సిమం వాల్యూ 5,000, అలాగే కౌంట్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కదా. సేమ్ ఇదే నేను ఇక్కడ జాబ్ మీద కూడా అప్లై చేస్తాను. ఓకే, జాబ్ మీద ఎట్లాగా? జాబ్ నేను ఫస్ట్ ఏంటంటే మేనేజర్స్ తీసుకుంటాను ఈసారి, మేనేజర్స్. ఓకే, ఫార్ములా ఏంటి? ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ డిసమ్ బ్రాకెట్, ఫస్ట్ మొత్తం ఎంటైర్
ఆ టేబుల్ రేంజ్ సెలెక్ట్ చేసి నేను దాన్ని ఫ్రీజ్ చేసేస్తున్నాను, కామా ఇది కూడా నాకు శాలరీ మీదే వర్క్ అవ్వాలి. ఓకే, F1 కామా ఇప్పుడు ఏంటి మూడోది క్రైటీరియా, సెర్చ్ క్రైటీరియా ఏంటి ఇక్కడ తీసుకుంటున్నాం. ఓకే, దీన్ని కూడా నేను ఫ్రీజ్ చేస్తున్నాను, ఎంటర్. ఓకే, మేనేజర్ చూద్దాం. మేనేజర్స్ ఎవరు? వీళ్ళు ముగ్గురు కదా. మేనేజర్ ఓకే, వీళ్ళ ముగ్గురిది టోటల్ చేస్తే 8,275 కరెక్ట్. అలాగే యావరేజ్ కూడా చేద్దాం, ఈజ్ ఈక్వల్ టు డి యావరేజ్. ఫస్ట్ ది డేటాబేస్ అంటే మొత్తం సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, దీన్ని నేను ఫ్రీజ్ చేస్తున్నాను. నెక్స్ట్ కామా మనం ఫీల్డ్ శాలరీ ఫీల్డ్ కాబట్టి ఇది. నెక్స్ట్ సెర్చ్ క్రైటీరియా ఇది 2,758. చూడండి సరిపోయింది కదా. నెక్స్ట్ మినిమం కూడా అంతే. సో అన్నిటికి సింటాక్స్ అదే కాబట్టి నేను దాన్ని కాపీ పేస్ట్ చేసి డైరెక్ట్గా ఇక్కడ చేంజ్ చేసేస్తున్నాను. మిన్ మ్యాక్స్ అలాగే కౌంట్. చూడండి ముగ్గురు ఉన్నారు. ఓకే, సరిపోయింది కదా. మినిమం 2,450 అండ్ మ్యాక్సిమం 2,975. ఓకే, మొత్తం ముగ్గురు ఉన్నారు. ఓకే, దీన్ని మళ్ళీ టెస్ట్ చేద్దాం. ఈసారి నేను అనలిస్టులు చూద్దాం. సో అనలిస్టులు టోటల్ 6,000 అంట. ఓకే, అనలిస్టులు ఎవరెవరు? వీళ్ళిద్దరు. ఇంకో కలర్తో హైలైట్ చేద్దాం. ఓకే, ఇద్దరే ఉన్నారు. వీళ్ళిద్దరు టోటల్ 6,000, యావరేజ్ 3,000, మినిమం మ్యాక్సిమం ఇదే. నో, ఇప్పుడు క్లర్క్స్ చూద్దాం. క్లర్క్స్ అంటే ఇతను వస్తారు అండ్ ఇక్కడ వస్తారు. ఓకే, క్లర్క్స్ చూడండి ఎంత వచ్చింది, 800. వీళ్ళ టోటల్ 4,150. ఓకే, యావరేజ్ 1037.5. మినిమం ఏమో 800, మ్యాక్సిమం ఏమో 1,300. ఓకే, మొత్తం నలుగురు ఉన్నారు దీంట్లో. సో ఈ విధంగా మనం డి సమ్, డి యావరేజ్, డి మిన్, డి మ్యాక్స్ అండ్ డి కౌంట్ అనే ఫంక్షన్స్ని మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.